అందులో దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని, కృష్ణలీలల్ని నువ్వు చెలరేగిపోకుండా మా టైం ఎక్కువ తినేయకుండా చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు కనుక, అంటే పాపం వాళ్ళు అలా అనలేదు సుమండి, అలా అన్నారేమో అనుకునేది. నన్ను నేను హెచ్చరించుకోవడం. ఆ దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రస్తావన చేస్తూ అంటారు, పూర్వకాలంలో 2 వంశములు ఉండేవి. ఒకటి భోజవంశము, వేరొకటి అదిగో యదువంశము. అది యదువంశంలో శూరుడనేటటువంటి రాజుకి కలిగినటువంటి కుమారుడు వసుదేవుడు. భోజవంశములో 2 ఉండేవారు, ఒకరు ఉగ్రసేనుడు, ఒకరు దేవకుడు. ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు. ఆ దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు. ఈ దేవకీదేవిని తీసుకొచ్చి యదువంశంలో జన్మించినటువంటి వసుదేవునికిచ్చి వివాహం చేశారు. చేస్తే వీళ్ళిద్దరినీ అన్నగారైనటువంటి కంసుడు రథం ఎక్కించుకున్నాడు, సంతోషంగా తీసుకెడుతున్నాడు అత్తవారింటికి. అక్కడి వరకు కథాభాగం చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే కజిన్ అయినప్పటికీ కూడా కంసుడు ఎంతో ప్రేమానురాగాలతో పెద్ద సారినిచ్చి ఆ చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి, బావగారిని కూర్చోబెట్టి, పగ్గాలు తనే స్వయంగా పట్టి, అంతమంది రథాన్ని నడపగలిగినటువంటి సమర్థులు ఉన్నప్పటికీ తానే కళ్ళాలు పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంతలో అశరీరవాణి పలికింది, తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపి తిరుగువు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అని. ఊరి పిచ్చివాడా, తుష్టయగు ఈశహోదరి, చాలా సంతోషంగా రథం నడిపేస్తున్నావురా, నీ చెల్లెలు సంతోషపడిపోతోందని సంతోషపడిపోతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఈవిడ కడుపున పుట్టేటటువంటి 8వ సంతానం అష్టమ గర్భం నిన్ను హరించుజుమి, నిన్ను చంపేస్తుందని. ఈ మాట విన్నాడు. వినగానే అప్పటి వరకు రథసారథ్యం వహిస్తూ వెనకాతల ఉన్నటువంటి చెల్లెలు బావగారితో హాస్య ప్రసంగం చేస్తున్నవాడు గభాంగ రథం నుంచి దూకేశాడు. దూకేసి అప్పటి వరకు చెల్లెలు చెల్లెలు అని ప్రీతితో మాట్లాడినటువంటి వాడు ఒక్కసారి చెల్లెలి యొక్క జుట్టు పట్టుకున్నాడు. పట్టుకుని రథం నుంచి కిందకి లాగేశాడు. లాగేసి వరలోంచి కత్తి తీసి ఇప్పుడే నీ కుత్తుక నరికేస్తానన్నాడు. వసుదేవుడు మహాజ్ఞాని, గొప్ప భక్తుడు. ఆలోచించాడు, ఎంతో చెప్పాడు. అన్నవు నీవు చెల్లెలికి మన్నన చేయుటో, మడలిచ్చుటో, చీరలు సరిలిచ్చుటో, మధుల మందుర భాషలనాదరించుటో చేయక, మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్నా, మాని రావన్నా, వధింపకుమన్నా, తగదన్నా వేడెదన్ అన్నాడు. అయ్యో కంసా, నువ్వు మాకు బావదారివి, నీకు చెల్లెలు కూతురు లాంటిది, పైగా కొత్తగా పెళ్లి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆరనటువంటి ఆడపిల్ల, నీ అంత నువ్వుగా అత్తవారింటికి దింపుతానని బయలుదేరావు. పోని పలికినటువంటి వాడికి స్వరూపం ఉందా అంటే ఆకారం లేదు, ఎవరో ఆకాశంలోంచి పలికారు. మిన్నుల మూతలే నిజము మేలుని చంపకుమన్నా. ఈవిడ చూస్తే స్వయంగా నీకు చెల్లెలు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో, మడలిచ్చుటో, పోనీ ఏమీ పెట్టలేకపోతే చెల్లెలింటికి వస్తే అమ్మా వచ్చావా అని తోడ పుట్టిన దాన్ని పిలిచి స్వాగతించి మాట్లాడాలి. కలిగిందా నీకు మడలిచ్చుటో, చీరలు సరిలిచ్చుటో, పోనీ నీకు ఇవేమీ చేత కాకపోతే మధుర మంజుల భాషలను ఆదరించుటో, మంచి మాటలతో చెల్లెల్ని చక్కగా పలకాలి. వాళ్ళతోటి అక్క చెల్లెళ్లతో అన్నగారు ఎలా ప్రవర్తించాలో చూపించింది భాగవతం. తప్ప ఇవన్నీ మాని చెల్లెల్ని చంపేస్తానంటావేమిటో, అలా చంపకు, నా మాట విను, తొందరపడకు, ఆవేశపడకు, ఆ దేవకిని సంహరించకు అని పాపం ఆ వసుదేవుడు ఆ కంసుని యొక్క ఆ ఆగ్రహం తగ్గేటట్టుగా మధుర భాషలతో అతన్ని స్వాంతనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే తన ప్రాణానికే ఉపద్రవం వస్తుందని అనుకున్నాడో కంసుడు వెనుతిరగకుండా సంహరించడానికే సిద్ధపడ్డాడు. అప్పుడు ఆలోచించాడు వసుదేవుడు ఒక్కసారి, నేనిప్పుడు చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యం, మొట్టమొదట తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బతికారో మరణించారో, లేకపోతే పుట్టినటువంటి వాడు కంసుణ్ణి సంహరిస్తాడో తరువాతి మాట. అసలు ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు, మీదెవ్వడిరుగును మెలత ప్రాణములతో నిలచిన మరునాడె నెరరాదే,
సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు బాలాయమై వెంట వచ్చెనేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందొక ఉండునే సదుపాయమొకటి లేదే. పొంత మాపులవాని దహించకపోయి వహ్ని గవ్వులవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలసి విరవంద ఎగనేల తొట్రుపడగా. ఎంత గొప్ప ఆలోచన చేశాడండి వసుదేవుడు. ఆయన మనస్సులో అనుకుంటున్నాడు, ఆపన్నురాలైన అంగల రక్షించి సుధులనిచ్చెదననుట శుభము. ఇప్పుడో పుట్టేటటువంటి పిల్లలు, పైగా అసలు పుడతారో పుట్టరో తెలియదు. ఒకవేళ పుట్టిన అష్టమ గర్భానికి వీడు మరణిస్తాడు. అష్టమ గర్భం అంటే గర్భానికి 1.5 సంవత్సరాల వ్యవధి చూసినా 12 ఏళ్ల తర్వాత వీడు చచ్చిపోతాడు. 12 ఏళ్ల తర్వాత చచ్చిపోతావురా అనే శరీరమా అని చెబితే ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వాడి కథ వింటున్నవాడు 7 రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్పింపబడినటువంటి పరీక్షిత్. అది విచిత్రం భాగవతం. అది ఎందుకు వింటున్నాడు? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము కొరకు వింటున్నాడు అని. పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే. ఒక బ్రహ్మగారు ఏం రాశారు? లలాటమనందు హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్తృం నశక్యతే. ఎవరికి తెలుసు? వీడు ఉంటాడా 12 ఏళ్ళు. అందుకని ప్రస్తుతానికి ముందు భార్యని రక్షించుకోవాలి, అందుకని కొడుకుల్ని ఇచ్చేస్తానని చెప్తాను. అయినా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు అని అనలేదు వసుదేవుడు. ఎంత గొప్ప మాట వాడాడో చూడండి. దవ్వులవాన్ని దహించకపోయి వహ్ని, ఆ పక్కనే ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చడం మానేసి అగ్నిహోత్రం ఒక్కొక్కసారి ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చేస్తుంది. అక్కడే పడుంటాయి కాగితాలు, ఆ కాగితాలు వదిలేస్తుంది. అగ్నిహోత్రం పెద్ద అగ్నిహోత్రం ప్రబలి దూరంగా ఉన్న చెట్లు కాలిపోతాయి. ఏమనాలి? కర్మవశమున భవమృతి కారణములు. ఎవడు చేసినటువంటి కర్మ చేత వాడు బ్రతుకుతూ ఉంటాడు, వాడు మరణిస్తూ ఉంటాడు. నేను మొన్న నిడదవోలులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. నిడదవోలు రైల్వే స్టేషన్ లో దిగాను. జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటి ఇంతమంది గుమిగూడి ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ చెప్పినటువంటి విషయం తర్వాత రోజు పేపర్లో చూసాం. ఏమిటి ఆశ్చర్యం అంటే, ట్రైన్ లో ఉండేటటువంటి లాబొరేటరీ హోల్లోంచి ఒక చంటి పిల్లవాడు కింద పడిపోయాడు. పడిపోతే వాడి నుంచి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా పిల్లవాడు బతికే ఉన్నాడు. బతికే ఉంటే అంటే బహుశా చంటి పిల్లవాడు కాబట్టి ట్రైన్ ఏం తగలలేదు వాడికి. అక్కడ ఉండే హాకర్స్ అంటారే, ఈ తినుబండారాలను నమ్ముకునేటటువంటి వాళ్ళల్లో ఒకడు ఆ పిల్లవాడిని పెంచుకున్నాడు అని చెప్పారు. మర్నాడు పేపర్లో డీటెయిల్డ్ గా చదివాం. చదివి ఆశ్చర్యపోయాం ఆఫీసులో. ఎంత విచిత్రమైన సంఘటన రా ఇది అని. నాకప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది. నిజంగా ఎంత గొప్పగా రాశారా పోతన గారు. కర్మవశమున భవమృతి కారణములు, మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు కాక సైరింపవచ్చునే కథనమందు అంటాడు గయోపాఖ్యానంలో. ఒక్కొక్కసారి మృత్యుదేవత యొక్క 2 కోరల మధ్యలో చిక్కి కింద పడిపోయినటువంటి వాడు ఉంటాడు, బతికిపోయిన వాడు. మృత్యుంజయుడు, చిరంజీవి, మనం చెప్పలేము. అందుకని అగ్నిహోత్రం ఇక్కడున్న కాగితాన్ని వదిలేయచ్చు, దూరంగా ఉన్న చెట్లని కాల్చేయచ్చు. ఏం చెప్పగలం? కర్మవశమున భవమృతి కారణములు తెలసి విరవంద ఇకనేల తొట్రుపడగా. ఇంకా నేను బెంగ పెట్టుకోవడం ఎందుకు అని వసుదేవుణ్ణి ఆ కంసుణ్ణి పిలిచి అన్నాడు వసుదేవుడు, ఈ లలనకు కలిగిన కొమరుని వలనం తెగదనుచు గగనవాణి పలికినంచు నీ వెలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్నన్నాడు. ఒకవేళ నీ చెల్లెలైనటువంటి దేవకీదేవికి పుట్టేటటువంటి కుమారుల వలన నువ్వు మరణిస్తావు అని నువ్వు బెంగ పెట్టుకుంటే ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు. చూడండి, ఒక్కొక్కడి నిజాయితీ వేరొకరికి బలహీనతగా కనపడుతుంది. వసుదేవుడు మహాధార్మికుడు. ఆ ధార్మికతకి కంసుడు లొంగేడు. ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు, తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నిజమే, నిష్కారణంగా చెల్లెల్ని చంపానన్న అపవాదు నాకెందుకు, నన్ను చంపేవాడు 8వ గర్భానికి పుట్టేవాడు. పిల్లల్ని చంపేస్తే గొడవ వదిలిపోలేదు, అందుకని పిల్లల్ని చంపేస్తానన్నాడు. పంపించేశాడు ఇంటికి. వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు. మొట్టమొదటి కుమారుడు జన్మించాడు. పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాణ్ణి పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి. పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే అంటారు పోతన గారు. ఎవరండి కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు? పొత్తిళ్లలో బిడ్డని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు. బావా సంహరించాడు. చూశాడు కంసుడు, అవునరా ఇంత పుట్టిగుడ్డు, వీడిని చంపడం ఎందుకు నేను అసలు,
8వ గర్భానికి పుట్టేవాడు కదా, నన్ను చంపేవాడు, మొదటి వాడిని చంపడం ఎందుకు అని, అయ్యో బావా నీ ధార్మికత నాకు తెలీదా, నువ్వు ఎంత మంచివాడవయ్యా, ఇచ్చిన మాటకి కట్టుబడి కొడుకుల్ని తెచ్చేశావా, వీడు నాకు శత్రువు కాడోయ్, తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ వెనకాతలే నారదుడు వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కాలవి తెలిపి కంసుండ నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబులు చెరప పుట్టిన చెనటి దైత్యుల నెల్ల సంహరించునని తెలిపి చనియదివికి. ఆ నారదుడు వచ్చి ఏకాంతంలో పిలిచాడు కంసుణ్ణి. పిలిచి, ఓ కంస, నీకు రహస్యం తెలుసా, నువ్వు మొదటి కుర్రాడు నన్నేం చేస్తాడని కదా విడిచిపెట్టేశావు, అసలు నిన్ను చంపడం కోసమే వీళ్ళందరూ వచ్చారు. అసలు ఆ పిల్లాడు కాడు, వసుదేవుడు, దేవకి, యశోద, నందుడు, నీ తండ్రి ఉగ్రసేనుడు, వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశాలతో వచ్చారు. వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు చెట్ట చివరికి. ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి కంసు ఆ నారదుండు చనియదివికి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ మాట విన్నాడు. అమ్మో, నన్ను చంపడానికి పుట్టిన వాళ్ళనమాట వీళ్ళందరూ అని వెంటనే పిలిచాడు. దేవకి వసుదేవుల్ని తీసుకొచ్చి చెరసాలలో పారైందన్నాడు. తండ్రి ఉగ్రసేనుడిని కూడా బంధించి కారాగారంలో పడైందన్నాడు. పడయమని, ఏది భావానికి తిరిగి ఇచ్చేసిన పిల్లాన్ని ఇలా ఇచ్చేసేయి అన్నాడు. ఆ పిల్లాన్ని సంహరించేశాడు. అప్పటి నుంచి ఏమిటి కంసుడు చేసిన పని అంటే, అక్కడ దేవకీ వసుదేవులు కారాగారంలో ఉండడం, దేవకి గర్భవతి కావడం, పిల్లవాడు పుట్టినట్టుగా క్యారమన్న ఏడుపు వినపడగానే కంసుడికి వెళ్ళి చెప్పాలి. కంసుడు గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని గిరగిరా తిప్పి ఒక రాతి కేసి కొట్టి చంపుతుంటాడు. అది కంసుడు చేసేటటువంటి కృత్యం. అందుకని ఇప్పటికీ చెల్లెల్ని ఏడిపించేటటువంటి వాళ్ళు ఉంటే ఇళ్లల్లో మన వాళ్ళు మాట చెప్తూ ఉంటారు, ఈవిరా దేవకి పాలిట కంసుడిలా తయారయ్యో నువ్వు అంటుంటారు. ఇంత బాధ పెడుతున్నాడు. 7వ గర్భం తయారవుతోంది. చూశారు పరమాత్మ వైకుంఠంలో. చూసి యోగమాయని పిలిచారు. ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని తీసేసి వసుదేవుడి మొదటి భార్య అయినటువంటి రోహిణి యమునా నదికి ఆవలిగొడ్డున ఉన్న నందవ్రజంలో ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఆ రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టవలసిందిగా యోగమాయని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే దేవకీదేవి యొక్క 7వ గర్భంలో ఉండేటటువంటి పిల్లవాణి యొక్క పిండమును ఉపసంహరించి ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. ఆయనే అక్కడ జన్మించాడు. బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు. బలము మిగుల కలుగ బలభద్రుడని, అపారమైన బలమున్నవాడు కాబట్టి బలభద్రుడని పిలిచారు. లోక రమణుడగుట చేసి రాముడని, సర్వలోకములను సంతోషింపజేశాడు కాబట్టి రాముడు అని పిలిచారు. బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఈ గర్భంలోంచి తీసి ఆ గర్భంలో పెట్టి గర్భ సంకర్షణమైంది కాబట్టి సంకర్షణుడని పిలిచారు. గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. అందుకు ఆయనకి అన్ని పేర్లు వచ్చాయా అన్నారు. సరే, 8వ గర్భం దాల్చింది దేవకీదేవి. ఈయనకి కంటి మీద కునుకు లేదు కంసుడికి. కుడుచుచు తిరుగుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచకంసుడు ఆరనియలుకన్. మనకి ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని కనపడుతుంటాయి. వాళ్ళది ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతుంటాడు భయం చేత. రామాయణంలో క్యారెక్టర్ ఉంది ఇలాంటిది, చాలా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా. మారీచుడు అని వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, నిజంగా రాముని యొక్క తత్వం చెప్పాలంటే మారీచుడే చెప్పాలనిపిస్తుంది నాకు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు అరణ్యకాండలో. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను రా అన్నాడు. వాడికి అంత భయం పట్టుకుంది. ఒకేసారి కొట్టాడు ఆయన మానవాస్త్రంతో బాలకాండలో. మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం అని బాలకాండలో చెప్తారు. ఒక్కసారి మానవాస్త్రం పెట్టి కొడితే అంత భయపడిపోయేటవాడు. భయపడిపోయి
వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం అన్నాడు. ఎంత చిత్రమైన మాట అండి. నాకు లోకం కనపట్టం లేదురా రావణ. నాకు చెట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా, పుట్ట మీద చూసినా, గట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు. ఇలా చేతిలో ధనస్సు పట్టుకుని నాకు రాముడు తప్ప ఇంకొక ప్రపంచం కనపట్టం లేదురా అన్నాడు. అది ఉపాసన అంటే. అంతటి అద్వైత స్థితికి వెళ్ళిపోయి భీతభక్తి చేత చిట్ట చివర రాముడి కంఠాన్ని పొందేశాడు. లేకపోతే మారీచుడికి రామకంఠం రాదు. అది కూడా ఎంత గొప్పగా మాట్లాడారో అరణ్యకాండలో. అల్ప ప్రాణములుండగా రామకంఠాన్ని వహించాడన్నాడు. అంతటి అద్వైత స్థితిని పొందాడు భీతభక్తితో మారీచుడు. అదిగో అంతటి భయాన్ని పొందాడు కంసుడు. ఎలా పొందితే? ఎప్పుడూ కృష్ణ దర్శనమే. భక్తితో పొందినటువంటి వాళ్ళు భాగవతులైతే భయం చేత పొందాడు కంసుడు. ఎంత గొప్పగా చెప్పారండి పోతన గారు చెప్పడం కూడా. ప్రహ్లాదుడికి ఉంది భక్తి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వముంధూవరా అన్నాడు. అంతకేం తగ్గిపోలేదు కంసుడు. కుడుచుచు తిరుగుచు రాలుచు నరుగుచు కూర్చుండి లేచు నరవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయలుకం. ఏమిటి తేడా? చిట్ట చివరి తేడా. హరిమయముగా చూచ కంసుడు. ఎలా? భక్తితో కాదు, ఆరనీయలుకం. వాడికి కోపం. ఆయన పుట్టేస్తాడు, నన్ను చంపేస్తాడు, ఆయన పుట్టేస్తాడు, నన్ను చంపేస్తాడు. అదే భయం. ఇంకా అమ్మో సప్తాగర్భం అయిపోయి నష్టగర్భం వచ్చేసింది, ఇంకా ఈ కడుపులో పిల్లాడు తిరిగిపోతున్నాడు, నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. అదే బెంగ వాడికి. అంత బెంగతో వాడికి ఎక్కడ చూసినా కృష్ణుడే కనబడ్డాడు. ఉత్తరాధ్యాయంలోకి వచ్చేశారు. తత్కరాణం పతయే నమో నమో నమస్య కప్యాయత భేన్యాయత. నురుగు చూసినా, నీరు చూసినా, దొంగ